ముద్రగడ అంటే ఒక ముద్ర అంటే ఏంటి? రాజముద్ర. ఏ ముద్ర అంటే శ్రీకృష్ణదేవరాయల ముద్ర కావచ్చు, రాష్ట్రపతి ముద్ర కావచ్చు. ఆయన ఒక మాట ఇస్తే ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, రామారావు అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లేకపోతే నీలం సంజయ్ రెడ్డి ఇలా నాయన వాళ్ళతో ఉన్నారు. నీలం సంజయ్ రెడ్డి గారితో 2 తరాలు రాజకీయం చేసింది కుటుంబం. ఆయన ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. కానీ ఆయన ఒకటే చెప్పదలుచుకున్నాడు. ఏం చెప్పదలుచుకున్నాడంటే, నేను మాటిస్తే నా కుటుంబ సభ్యులైనా కూడా సరే, ప్రజలు ఎట్టుంటారో నా కుటుంబ సభ్యులైనా కూడా నాకు అంతే అని ఈరోజు మనం నిరూపించాలి. చూసుంటారు మీరు. నిజంగా ఈరోజు కేరళ లోటు రంగా గారు ఆయన చనిపోయినంత మనకు దిక్కులు అనుకునే రోజుల్లో మరలా ఈరోజు ముద్రగడ పద్మనాభ గారు ఇంకో ప్లేస్కి రాబోతుంది. ఆయన లోటు ముద్రగడ పద్మనాభ గారు ఎంతో ఒకంత పోరాడినారు. ఆయన ఏ రోజు పదవులు ఆయన స్వార్థం కోసం తీసుకోవాలా. మా వాళ్ళకి మంచి జరుగుతుంది, మా వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు అని పోరాడితే తప్పులేదు. ఎవరైనా రిజర్వేషన్ కావాలి, పేదవాళ్ళు ఉన్నారని పోరాడాడు. ఆయన దానికోసం రిజైన్ చేసుకుంటూ వచ్చినాడు. చాలామంది చెప్తున్నారు పార్టీలు మారినారని. ఎందుకు మారినాడు? పార్టీలు ఈరోజు ఎన్నో 3-4 పార్టీలు కలిసి ఏం చేస్తున్నారో మనం చూసాం. ఆయన ఆ జాతిని నిలబెట్టేదానికి ఆ జాతిలో పేదవాళ్ళు ఉన్నారు, చాలా మంది చదువుకోకుంటున్నారనే ఉద్దేశంతో ఈ పార్టీలో పోతే మంచి జరుగుతుంది, ఆ పార్టీలో పోతే మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో పోయినాడు. కాబట్టి ముద్రగడ పద్మనాభన్ గారికి నిజంగా ఈరోజు శ్రీకాళహస్తిలో మేము రంగా గారి విగ్రహం పెట్టాం. మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో పిల్లలంతా ఉదయం కావచ్చు, అదేవిధంగా జయకృష్ణ కావచ్చు, అదేవిధంగా వాసన్న కావచ్చు, అందరూ శ్రీకృష్ణదేవరాయలు ఫస్ట్ పెట్టాం. రెండోది వచ్చేసి రంగా గారిని పెట్టాం. మూడోది ముద్రగడ పద్మనాభన్ గారిని కూడా మేము కాళహస్తిలో పెడతా ఉన్నాం. నిజాయితీ అంటే అతను చూసి నేర్చుకోవాలి. ఏమయ్యా, ఒక్కసారి ఎమ్మెల్యే అయినా, ఒక్కసారి మినిస్టర్ అయినా ఎట్టట్టున్నాం అందరూ చూస్తుంటాం. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తాం, నాతో కలిసి కూడా తప్పులు చేస్తుంటా. కానీ ముద్రగడ ఆయన మీద ఒక్క తప్పు చూపించండి, ఒక అవినీతి చూపించండి. చాలా మంది మాట్లాడతారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన మినిస్టర్గా కాదు, ఆయన సీఎం లాంటి మనిషి. ఆయన కాంగ్రెస్ లో కూడా సీఎం లాంటి క్యాండిడేట్ అన్నారు. అతనికి ఎమ్మెల్యేలు మినిస్టర్ చాలా చిన్నవి. అతను ఈజ్ అ బ్రాండ్. ముద్రగడ్డ అనేది బ్రాండ్, అతనికి పదవి కాదు. ఈ సౌత్ ఇండియాలో రంగా గారికి ఎంత అభిమానులు ఉన్నారో, ఈ సౌత్ ఇండియాలో 2వ ప్లేస్లో ముద్రగడ పద్మనాభన్ గారికి అంత ఫాలోవర్స్ ఉన్నారు. అంత ఆయన పిలిపిస్తే ప్రతి ఇంట్లో కూడా రోడ్లో వచ్చి బస్సులు అద్దాలు బాగా కొట్టేది కాదు. ఇంట్లో కూర్చొని ఫలానా చేయమంటే ఇంట్లో కూర్చొని చేసే వ్యక్తి. అతను చాలా పోరాటాలతో నిలబడిన వ్యక్తి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తుంటాం. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా పాడు మోసింది ముద్రగడ పద్మనాభన్ గారి పాడు మోయటం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కన్నీరు మున్నీరు అయినారు ఈరోజు అందరూ కూడా. కాబట్టి ఈరోజు ఇటువంటి పెద్ద ఆయన చనిపోవటం మనకు చాలా బాధాకరమైంది. ఇప్పుడే మా చైర్మన్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన ఏ నాయకుడన్నా ఈరోజు అక్కడే ఉంటారు. ఈరోజు మరలా నిన్న జరగదు ఒకటి, మా బంధువులు మా మర్డర్ జరిగింది. అక్కడ శవం ఈరోజు దహనం పోయే టైంలో నాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు శ్రీకాళహస్తిలో చాలామంది కూడా బాధపడుతుంటారు ముద్రగడ పద్మనాభన్ గారు. ఎందుకంటే మా వాళ్ళకందరూ దగ్గర సంబంధాలు, నాతో కలిపి పిల్లలందరికీ ముద్రగడ పద్మనాభన్ గారితో పోయి కలిసేది, అందరితో కలుస్తారు. ఆయన కూడా వచ్చి చాలా చెప్పేవాడు. అతను చూసి చాలా నేర్చుకోవాలి, నిజాయితీ నేర్చుకోవాలి. ఒకటి నేర్చుకుంటాం, సైన్స్ టీచర్ నేర్చుకుంటాం, అదేవిధంగా లెక్కలు తీసేటప్పుడు నేర్చుకుంటాం, ఇంగ్లీష్ టీచేటప్పుడు నేర్చుకుంటాం. కానీ ఆయన దగ్గర మాత్రం నిజాయితీ అనే లెసన్ నేర్చుకోవాలి ముద్రగడ పద్మనాభన్ గారి గురించి. కాబట్టి ఈరోజు అతను చనిపోయిన లోటు ఆంధ్రప్రదేశ్ చాలా బాధలో ఉంది. ఖచ్చితంగా ఈరోజు అందరం కూడా బాధపడుతున్నాం. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయనకి సంతాపం ఈరోజు ప్రకటిస్తున్నాం. నమస్తే.